ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు జిల్లా వాసులను వెంటాడుతున్నాయి. జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్నారు జనం. క్రాప్ హాలిడే ప్రకటించినా తాగునీటికి ఇబ్బందులు వస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. జూరాల జలాశయంలో నీటి నిల్వ పూర్తిగా తగ్గింది. తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు సాగు విరామం ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆయకట్టు రైతులకు బీమా ఫేజ్ 2 నుంచి నీటిని విడుదల చేయడంతో జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.86 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో కూడా సగం నీరు ఒండ్రు మట్టితో ఉంది. జూరాలపై ఆధారపడి జోగులాంబ గద్వాల జిల్లాలోని 303 గ్రామాల్లోని 6 లక్షల మంది జీవిస్తున్నారు. అయితే తూముల కంటే కింది స్థాయిలో నీరు ఉండడంతో మరో 70 రోజుల పాటు గద్వాల జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు. వాటర్ లేకపోవడంతో 3 రోజులుగా మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత ఏర్పడింది. దీంతో తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో నుంచి నీటిని తరలించేందుకు కాల్వలు తవ్వి మిషన్ భగీరథ ఇంటేక్ మిల్ వరకు నీటిని తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకానికి తాగునీటి సరఫరా దృష్ట్యా ఈ వేసవి కాలంలో మేము ప్రత్యామ్నాయంగా మిషన్స్ యూజ్ చేసి మిషన్ భగీరథ పథకానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పడకుండా మేము మిషన్ ద్వారా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో సిల్ట్ రిమూవ్ చేసి ప్రజలకు తాగునీటి అవసరాల కోసం వర్క్ చేస్తున్నాం. ఈ మిషన్స్ ద్వారా మేము నదిలో ఎంత దాకా అయితే మిషన్ వాటర్ సప్లై అయితే ఉందో అక్కడ దాకా కూడా మిషన్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ వాటర్ ఇలా చేయడం వల్ల మేము ఎటువంటి వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా ఈ టోటల్ జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాకు సరిపడా వాటర్ సప్లై ఇక్కడ నుంచే తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టులో నీటి కొరతతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి అవసరాలు తీర్చే రామన్పాడుకు కూడా నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది.